శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముందుగా శ్రీ పుల్లా రమణమ్మ వారి గురించి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుమారుడు మరియు కుటుంబ సభ్యులు ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక సదాచార సంపత్తి కలిగినటువంటి ఒక ప్రవచనాన్ని, ఒక ధార్మికతను పెంపొందించేందుకు వారికి కలిగినటువంటి ఈ యొక్క ఆలోచన చాలా ప్రశంసనీయం. రమణన్న గారు చాలా ధన్యులు ఇటువంటి సంతతి వారు పొందినందుకు గాను. ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాలైన ఆలోచనలతో ఉంటారు, కానీ ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అనే ఉద్దేశం, 10 మందికి ఒక మంచి మాటలు చెప్పాలి, వారి యొక్క గుర్తుగా వారి గురించి ఒక మంచి మాటలు, వారు ఏదైతే కోరుకున్నారో అటువంటి ఆలోచనలు 10 మందికి తెలియజేయాలి అని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు గాను ముందుగా వారికి మా ఆశీస్సులు. అలాగే ఇక్కడ ఇటువంటి ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను తెలుసుకోవాలని ఉత్సుకతను ప్రదర్శిస్తున్నటువంటి విచ్చేస్తున్నటువంటి అందరికీ కూడా, వారి బంధువర్గాలందరికీ, స్నేహితులకి, మిత్రులకి అందరికీ కూడా మా ఆశీస్సులు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు. ఈ జీవరాశులన్నిటికీ కూడా ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు వారే జగత్తుకు తల్లిదండ్రులు. భౌతికంగా మనకి జన్మనిచ్చిన వాడైతే సృష్టి మొత్తానికి కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడే ఆది దంపతులు, వారే మనందరికీ కూడా తల్లిదండ్రులు. అటువంటి రాజరాజేశ్వరుడు, వేములవాడ రాజరాజేశ్వరుడు, అరుణాచల శివ పరమేశ్వరుడు అయినటువంటి ఆ భగవంతుడు నాకు ఈ వాక్కును ప్రసాదించి మీ అందరికీ కూడా నా వాక్కు ద్వారా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాను. మనకి ఏ ఇతిహాసాలు చెప్పాలన్నా, ఎటువంటి పురాణ ఇతిహాసాలు తెలియజేయాలన్నా కూడా ముందుగా ఒక శ్లోకం వస్తుంది. ఏ వ్రతం విన్నా ఏకదా నైమిషారణ్యే ఋషయ సౌనకాదయః పప్రశ్చురాతం సర్వే సూతం పౌరాణికం ఖలు. నైమిషారణ్యం ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో సౌనకాది మహాముని సూత మహాముని అడిగిన విషయం ద్వారా ఎన్నో ఇతిహాసాలు మనకు తెలియజేయబడ్డాయి. అసలు ఈ సూతుడు అనేవారు, ఈ సౌనకాది మహర్షులు, వీరందరూగా ఆ నైమిషారణ్యంలో ఎందుకు యాగం చేస్తూ, ఎందుకు అక్కడ ఉండి మానవ హితం కోసం ఎంతో యజ్ఞయాగాలు క్రతువులు చేస్తూ వాళ్ళు ఎందుకు సూత మహాముని అడిగారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఒక్కొక్క యుగానికి కూడా ఒక్కొక్క ధర్మం అనేది ఉంది. సృష్టి మొదలైనప్పుడు మనకి సత్యయుగం అంటాడు, కృతయుగం. దాంట్లో భగవంతుడు సృష్టినిచ్చినప్పుడు మనిషికి 1,00,000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాడు. అప్పుడే సృష్టి ఉంది. 1,00,000 సంవత్సరాలు మనిషి బతుకుతున్నాడు. ధర్మం అప్పుడు మనిషి ప్రాణము అస్థిగత ప్రాణ అంటే ఎముకల్లో పటుత్వం ఉన్నంత వరకు మానవుడు బతికాడు. ఈ రోజున తర్వాత త్రేతాయుగం, రాముల వారి అవతారం వచ్చింది. అయితే సారం తగ్గిపోయింది. ఒక్కసారి తిన్ననాటికి లోపల శరీరంలో మాంసం ముక్క చెడనంత వరకు మనిషి బతికాడు. ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ అంటున్నాం కదా, అలాంటి ఏదైనా సోకితే నిర్మాణం ద్వాపర యుగంలో. అలాగే ధర్మం 4 నుంచి 3, 3 నుంచి 2 పాదాలకు వచ్చింది ద్వాపర యుగం. భూసారం రక్తం అనేది ఉంటేనే మనిషిలో బతుకుతారు. రక్తహీనత కలిగినప్పుడు మనిషి ప్రాణం పోయింది. అది ద్వాపర యుగ లక్షణం కాదు. నిరాహంలో ఎక్కడికి పోయినా కూడా
ఎక్కడైనా చెప్తారు అన్నదానం చేయండి అంటే అన్నగతమై ఉన్నప్పుడు వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు వారే మనకు మూలం. యాగాది క్రతువులు చేయడం ద్వారా వారు కాబట్టి మనందరి కోసం వాళ్ళు శ్రమించారు కాబట్టి మనం ఆ ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. మరి ఋషులను కార్యక్రమాలు చేసిన, వివాహాది కార్యక్రమాలు చేసిన, ఉత్తర క్రియలు జరిపిన ముందుగా చెప్పేది మీ గోత్రం. ఆ గోత్రం ఎవరంటే మీ వంశానికి మూలమైనటువంటి ఒక ఋషి పేరుతో మన గోత్రంగా మారిన వాళ్ళ యొక్క రుణం కూడా తీర్చుకున్నాం. చివరగా ఉన్నది పుత్రు రుణము అన్నారు. తల్లి చనిపోతే మాతృదేవతలు అన్నారా? జీవశబ్దం ఆ క్రింద భేదం లేదు. గతించిన తర్వాత ధర్మరాజు కూడా అతని యమధర్మం యమలోకంలో కూడా మన యమలోకానికి ఇచ్చేశారు కాబట్టి జీవశబ్దం మాత్రమే చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ మరణం మరణం అంటాం. అసలు మరణం అంటే ఏంటి? ఇప్పుడు 26వ మహాయుగంలో ఉన్నాం. ఇక్కడ ఆ మహాయుగాన్ని తీర్చాడు అష్టాదశ పురాణం అంటే వేదాలను విభజించాడు. ఒకప్పుడు సాక్షాత్కారమే మరణం అని చెప్పబడుతుంది. సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? భగవంతుడు ఎలా తెలుసుకుంటున్నాడు ఈ మనిషి అంటే, మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నో రకాలైన పనులు చేసుకుంటాం. మగవాళ్ళ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆడవాళ్ళు ఇంట్లో పని వల్ల కావచ్చు. ఇవంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేస్తాం. పని చేసిన తర్వాత అలసిపోతాం. అలసిపోయి కాసేపు నిద్రపోతాం. అలసిపోవడం అంటే ఏమిటి? మీ శరీరం అలసిపోయింది, లోపల జీవుడు అలసిపోలేదు. జీవుడికి అలసట లేదు. ఈ రోజున కంప్యూటర్లో కూడా ఉంటుంది స్లీపింగ్ మోడ్ అని. బటన్ నొక్కితే ఆటోమేటిక్ మళ్ళీ డిస్ప్లే ఆన్ అయిపోతుంది, లేదనుకోండి క్లోజ్ అయి ఉంటుంది. అట్లానే ఈ లోపల ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా విశ్రాంతి కోరుకుంటున్నాయి. బా మాకు కాస్త రెస్ట్ కావాలి, కాసేపు పడుకోవాలి. పడుకున్నాడు జీవుడు ఇక్కడ హాయిగా ఏసీ వేసుకొని మంచం మీద పడుకున్నాడు. ఏం చేశాడు? ఈ దేహానికి రక్షణగా పంచప్రాణాలను పెట్టాడు. అవే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ 5 ప్రాణాల రక్షణ. వయసు లేదు, ఓపిక లేదు, ఎలా? డబ్బులు లేవు. వీడికి అవసరంగా డబ్బులతో పని లేదు జీవుడు. వీడు ఎక్కడున్నాను? ఓహో నా గదిలో బెడ్రూమ్లో ఉన్నాను, పడుకుని ఉన్నాను. ఇప్పుడు చెప్పండి అన్నాడు పోనమట్టం భారతీయ గారు. కాబట్టి ఆయన వీడు 3 గంటల కనుక రాకుండా ఉంటే అది కూడా అప్పుడు దూతలు వచ్చారట. దూతలు వస్తే శరీరంలో ఉంటే జీవుడు లాక్కెళ్ళాలి, పాశమీసి లాగాలి. అవసరం అక్కడ బయటే ఉన్నాడు, వాడు పాశమీసి పడుకోగలరా తీసుకున్నాడు. అంటే ఒరే నాయన ఎటు వెళ్ళాలో తెలియక దారి లేక దారి తెలియక తిరుగుతున్నాను పదండి ఆయన. ఎలా వెళ్తున్నాడు? బయటకు వచ్చిన తర్వాత వాయువేగంతో వెళ్ళిపోతున్నాడు. పెంచుకొని పరిపూర్ణమైనటువంటి మనస్కుడవై, అందుకనే గతించిన తర్వాత 3 గంటల పాటు దహన ప్రాణము పైన, అపానము కింద భాగంలో, సమానము నాభిస్థానంలో బ్యాలెన్స్ చేస్తుంది. వ్యాన ఉదానాలు శరీరం అంతా వ్యాపించున్నాయి. ఈ బ్యాలెన్స్ చేసేటువంటి సమానం అనేది పక్కకు జరిగిపోతుంది. అప్పుడు వాయువులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయట, బయటికి వచ్చేసినాయి. అప్పుడు శరీరము గట్టిపడుతుంది, కట్టెలాగా తయారవుతుంది. అది సంపూర్ణ మరణము. అందుకని గతించినప్పుడు ఎట్లయితే అవస్థలో ఉంటాడో 3 గంటల తర్వాత కదిలించకపోతే కన్ను మూలికిపోయినా అట్టానే ఉండిపోతుంది, శరీరం విరుసుకుపోతుంది. ఇప్పుడు మనం ఫ్రీజర్ బాక్స్లో పెడుతున్నాం కాబట్టి తాత్కాలికం, కానీ అది సంపూర్ణ మరణం. అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే వస్తున్నాడు జీవుడు, వీళ్ళందరూ చూస్తున్నాడు. మళ్ళీ అయ్యో నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, భూపతనమైన జీవుడు ఒత్తుడికి వెళ్ళిపోయాడు. కానీ మరలా వచ్చి వీళ్ళందరినీ చూడగానే మళ్ళీ బంధాలు వచ్చేసినాయి. పాశం, అయ్యో నా శరీరం తీసుకెళ్ళి సంస్కారం చేస్తారే అని చెప్పి చొరబడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు పట్టుకున్నారు దూతలు, ఒరే నాయన బంధాలని తెలుసుకొని రమ్మన్నాడు భగవంతుడు నేను, అంతేగాని చొరబడమని కాదు, నీకు ఆయుష్య లేదు అని అప్పుడు పాశంతో పట్టుకున్నారు. అందుకనే గతించినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా కపాల మోక్షం అయ్యేదాకా ఉండండి అంటారు. ఎంతో ఆలోచన చేసి పెట్టారు.
మన విధానం. అందుకనే మన పూర్వీకులు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా ఆచరించాలి. తర్క వితర్కములు చేయరాదు అని చెప్తాడు మహావిష్ణువు. అది ఎందుకు చెప్పారు, ఇదెందుకు చెప్పారు? అవునా, నువ్వు వాయు రూపంలో రావడానికి నీకు అది నామ నరకం అని ఒక నరకం ఉందిరా నాయన, అది తప్పించేవాడే పుత్రుడు. అసలు పుట్టంగానే మనం అంటాం, ఇప్పుడంటే కొడుకు పుట్టాడు అంటున్నారు. ఒకప్పుడు అట్లా కాదు, కుమారుడు. ఆత్మావే పుత్రనామాసి, ఆత్మ నుంచి పుడతాట జ్యేష్ఠుడు. 4 అన్నదమ్ములు ఉన్నారు. అందుకనే జ్యేష్ఠుడికి ఎందుకు కర్మాధికారం అంటే తండ్రి ఆత్మడు. ఈ ఆత్మడు అనేవాడే ఈ లోకం నుంచి పరలోకానికి ప్రయాణానికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి సుఖమైన ప్రయాణాన్ని కలగజేసి ఉత్తర లోకాలు అలాగే పైన ఊర్ధ్వలోకాలని దైవలోకాలు, కింద ఉన్నటువంటి సుఖాలు అనుభవించేవి, కర్మలు అనుభవించేవని అధోలోక. అందరూ కూడా పోయినప్పుడు మాత్రమే భగవద్గీత పెడతారు. అదో కాదు. భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి ఈ శ్మశానంలో చెప్పాలి. కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు చెప్పినటువంటి భగవద్గీతను, యోగాధ్యాయులను ఈ రోజున మనిషి చనిపోతూ పెడుతున్నారు. చాలా దురదృష్టం. ప్రతిరోజు భగవద్గీత ఉన్నవాడు వాడు ఓటం అనేదే ఉండదు. ఎందుకంటే నువ్వు ఏం చేయాలి, నీ కర్మం ఏమిటి అని చెప్పేదే భగవద్గీత. అటువంటి దాన్ని తీసుకొచ్చి చనిపోయినప్పుడు మాత్రం ఒక పాట పెడతారు. అలాగే గరుడ పురాణం చనిపోయినప్పుడు మాత్రమే విందా ఉంటుంటారు. ఎలా ఈ రోజున ఎందుకంటే గరుడ పురాణం భూలోకంలోని మనిషి అనుభవిస్తున్నాడు కదా, ఆ పిండాన్ని ఖండఖండాలకు నరకం వేయబట్టని ఆ పిల్లల్లోనే దేవుణ్ణిగా భావించి వాళ్ళతో కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుని దైవ అనుగ్రహం కలిగి తను వృద్ధిలోకి వచ్చాడు. అందరినీ కూడా వృద్ధిలోకి తెచ్చాడు. కాబట్టి ఇలా విధంగా జరిగింది. మనకి కష్టం వచ్చిందని ఎవరూ గ్రహించలేరు. అందుకని చెప్పాడు మరపు మాయ, విష్ణు మాయ. పిల్లాడు ఈ రోజున గర్భంలో అసలు ఎలా వస్తున్నాడు జీవుడు, ఇది ఒక అరగంటకో గంటకో చెప్పుకునేటువంటి కాదు, మనం చేయాలి. ఆ ప్రయత్నం వల్ల తప్పకుండా భగవద్గీత షోడశోపచార పూజలు చేస్తాం, బాగా అభిషేకాలు ఇవన్నీ. జీవనం లేకపోతే అయిపోతుంది, ఎముకలు ఎదుగుతున్నారు. దాంట్లో కూడా ఏమిటి, షోడశాంగ స్థలానికి శ్మశానంలో ఉన్నాడు. ఎందుకున్నాడయ్యా అంటే, ఎవరైనా ఆయన పితృదేవతలు ఉన్నారు. ఆ పితృలోకాలు వెళ్ళటం కోసం చేసేదే సపిండీకరణ. అందరూ చాలా మంది శిల మీద నీళ్లు పోస్తున్నారు అంటారు. శిల అంటే ఏంటి? శిల అంటే రాయి. ఒక రాయి పెట్టి పూజ చేస్తాం. ఆ రాయికి ఎందుకు పూజ చేయాలి? మన ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కలశం పెడతాం, విగ్రహాలు పెట్టలేం అన్నిటికీ. 15 రోజులు కూడా అసలు వాస్తవంగా మొదటి నుంచి చేయని వాళ్ళు చివరి రోజున అన్నిటికీ కలిపి ఒక్కసారి పెట్టడం జరుగుతుంది. పిండ ప్రధానం అంటే రోజుకు ఒక ముద్ద చొప్పున అన్నంతో పెడతాం, ముద్ద చేసి. జీవుడు ప్రవేశించి మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా స్వీకరిస్తున్నాడు, ఆశ్రయించి ఉన్నాడు. అందుకని ఆ మంచి మాట అయినా నా పిల్లలు వీళ్ళందరూ కూడా నేనేదైతే చెప్పానో అవన్నీ కూడా వీళ్ళు ఆచరిస్తున్నారు, వింటున్నారు, నా గురించి మంచిగా అనుకుంటున్నారు. ఒక శరీరాన్ని పొంది, ఏ శరీరము? అన్న శరీరము. పిండం పెడతాం కదా, అన్నం ముద్ద చేసి పెడతాం. వెళ్తున్నాడు జీవుడు. మనం ఈ రోజున మన పిల్లల్ని కనుక ఊరు పంపిస్తే కనుక యమలోక మార్గం చాలా భయంకరమైంది. మనం వారికి అవస్థలు పడకుండా మార్గ మధ్యంలో మనకి ఎలా అయితే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఉన్నాయో అది వర్షం వల్ల కూడా కాపాడబడుతుంది. దాహం ఉంది, ఉదకమం ఇచ్చారు, చెంబు ఇచ్చారు, మంచినీళ్ళు. ఆహ్లాదకరమైనటువంటి దారిలో ప్రయాణిస్తున్నాడు జీవుడు. అంటే ఎవడైతే గనక, ఏ పుత్రుడైతే గనక వాళ్ళ పితరుల గురించి శ్రద్ధాభక్తులతో కనుక మీరు చేసినటువంటి దానము జీవుడికి సుఖపడి పెట్టాడు. మామూలుగా పోలీసు విభాగం పెడుతుంది, కానీ భగవంతుడు మన చుట్టూత 8 దిక్కులా పెట్టాడు. అలాగే లోపల పరమాత్ముడి అంశ. మనం మాట్లాడుకున్న ప్రతి మాట వినడానికి శ్రవణులు. అంటే మనం చివరికి ఎక్కడికి వెళ్తాం? ఎంతో మందికి ఇచ్చినటువంటి దూతలు కూడా అంటారట, ఇదేపు ఒరే 4 గలం పెట్టావా, సత్రం పెట్టావా అని ఎవరు వెళ్తుంటాడు. యమధర్మరాజు మహోత్కృష్టమైనటువంటి విధానం కనుక 4 ద్వారాలు ఉంటాయి, 4 వైపులు. అట్లానే యమలోకానికి కూడా 4 ద్వారాలు ఉన్నాయి. యమలోకం వచ్చి కాళ్ళు కడుగుతున్నట్టు అటువంటి జీవుడు యొక్క కాళ్ళు కడుగుతాడు. భూలోకం నుంచి ఒక పుణ్య జీవి మన లోకానికి ఇచ్చేశారు.
అందరూ దండం పెట్టండి, నమస్కారం చేయండి అని ఒక సింహాసనాన్ని పితృలోకాలు చూడాలి, స్వర్గాన్ని అధిరోహించాలి అనుకుంటే నా దూతలతో నేను పంపిస్తానయ్యా మీకు అని వినమ్రుడే నమస్కారం చేసి అడుగుతాట. ఏడిస్తే ఏం చేస్తారు? మళ్ళీ పిలిచి దగ్గర కూర్చొని ఆయన ఎడవబాకు అని ఒక చాకరీ ఇస్తారు. అలాగే భగవంతుడు కూడా 16 సంవత్సరాలు కానీ ఉంటారు, అది అంటారు. అక్కడ వస్తే వాసనలు. అందుకనే ఎందుకు వస్తున్నాయి వాసనలు అంటే 5 రకాల వాసనతో ఈ శరీరం ఉంది. శబ్దం తప్పకుండా వయసు రాగానే నువ్వు తప్పకుండా ఆ వాసనలు లోపలి చెడిపోతావు. ఆ దాని చుట్టూతోనే తిరుగుతూ భ్రమణం చేస్తూ ఉంటుంది. అది దాని జీవితం అక్కడే అయిపోయింది, ఇంక మిగతా జీవితం లేదు. 5 రకాల వాసనలు పెట్టాను రా, ఆ వాసనలన్నీ 16 సంవత్సరాలు రాగానే నీకు వాసనలన్నీ వస్తాయి, అక్కడ చెడిపోతాడు. అటువంటి వాడు అసలు నారాయణ మాత్రమే వదిలిపెడతాం. తెలవలే తప్ప విష్ణుమూర్తి చేరుకున్నటువంటి కానీ సంతతి కలగాలన్నా కలగకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు సఫలం కాలేదు. అందుకనే భగవంతుడు కూడా ఒక వరం చెబుతాడు. తను కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట విని ఆ ఉత్తర క్రియలు చేసి నవవిధ శ్రాద్ధాలు చేసి ఎవరైతే భూమిదానాలు చేస్తారో అటువంటి వాడిని నాయన గరుడ, వాడి అవసాన కాలంలో మరణ సంభవించింది. ఎలా పోతున్నాడు? మీరే కారణము. చాలా మంది తెలియదు. పెళ్ళవన్నా ఈ రోజున ఇప్పుడు చెప్పాలి తప్పకుండా, కొత్త దంపతులు పెళ్లి చేసుకునే వాళ్ళకి తెలియాలి. పూర్వకాలంలో వివాహం జరిగిన తర్వాత దంపతులు తీర్థయాత్రలు చేశారు, పుణ్య నదీ స్నానం ఆచరించారు. ఇది గమనించాలి అందరూ కూడా. ఇది మాత్రం చాలా సత్యం. సంతానం పొందడం కోసం నిన్ను ఎలా స్వీకరిస్తారో నువ్వే తెలుసుకో అని వదిలేశాడు. వదిలేసినప్పుడు అప్పుడు పుణ్య నదుల యొక్క స్నానం వల్ల కలిగేటువంటి సంతానము వీళ్ళ వంశాలు వృద్ధి చేసేటువంటిది ధార్మికతలో ఉంటుంది అంటారు. సందేహాలు చెప్తారు భగవంతుడు. కానీ ఈ రోజు నాకు అంటాగానే విహారయాత్రలు వెళ్తున్నారు. ఎందుకంటే జ్ఞానము అనేటువంటి పదార్థం ఒక మానవుడికి మాత్రమే ఉన్నది. మంచి విషయాలు తెలుసుకోవాలి. ఒక్క మాట ఆచరించినా కూడా ధన్యులని వారు ఇక్కడ పెట్టినటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ చెప్పినటువంటి నది కానీ ఇది నా మాట కాదు, వారు ఇచ్చిన వాక్కుగా భావించి వారు వాక్కుగా మీకు నేను చెప్పగలిగాను. కాబట్టి సర్వోం తత్సరం ఉమామహేశ్వర పరబ్రహ్మణో నమః. అరుణాచల నమస్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గురుడాని ప్రశ్యంతి వర్ధంతాని సుకృతాని చ వంశస్తిష్టపతే భౌమ ఆకల్పాంతాం శ్రియాసః పంజీవశరదశతం ధనజనక సమృద్ధి ధాన్యమైశ్వర్యాభివృద్ధి యువతి జన సమృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి కౌశలం ధర్మశుద్ధి తనుభవతు సమస్తం మంగళం శాశ్వతం చ. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వారు పుష్పాన్ని గణిస్తున్నప్పుడు ఒక చిన్న మాట. మన పెద్దవాళ్ళు మనకేమిస్తున్నారయ్యా అంటే పితృదేవతలు దాతారనోభివర్ధతాం వేదాస్తంతరేవచ శ్రద్ధాజనో మామ్యగమాది బహుదేయంజనో అస్తు. మనం పితృదేవతల్ని ఒక శ్రాద్ధం దండం పెట్టి అడుగుతుంటాము. ఏమిటంటే అంటే దాతారనోభివర్ధత. మనం దేవాలయం వెళ్తే ఒక కోటి మీద రాస్తుంది శిలాఫలకాలు, మహారాజ పోషకులు, రాజపోషకులు అంటే ఉదారమైనటువంటి దాతలు. అటువంటి ఉదారమైనటువంటి దాతలు మహారాజ పోషకులు ధర్మాన్ని ఇక్కడ అటువంటి వాళ్ళను పరిలగుగాక. లోకమంతా కూడా శూన్యలింగస్య పూజనం అనాథ పేద సంస్కారం అశ్వమేధ జగం గడు. నువ్వు అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితమో లేని వాడికి ఆకులు కొన్న వాడికి ఒక అన్నం ముద్ద పెడితే అంత పుణ్యం. ఎవరు లేనటువంటి వాళ్ళకి సంస్కారం చేయడం అంత పుణ్యం. కాబట్టి చాలా గొప్ప విషయం. అలాగే పితృదేవతలు కూడా మనం చెప్పుకుంటాం.
అందరూ బుద్ధపడ్డాయి. ఓ పితృదేవతలారా, ఆ నలుగురికి స్థితి కల్పించేది కూడా పితృదేవతలే. రమణమ్మ గారి గురించి ఎవరన్నా 4 మంచి మాటలు చెప్పాలి అనుకుంటే దయచేసి ముందుకు రావాలి. రమణమ్మ గారు ఈరోజు మన మధ్య లేరు. వారి జ్ఞాపకాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. కన్నీళ్లతో కడవనుండరు. ఆమె తిరిగి రారు. ఆమె ఒక స్నేహితురాలిగా, ఒక ప్రేమను పంచిన మాతృమూర్తిగా మాకు పరిచయం. ఆమె కుటుంబ గౌరవము మరియు అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వము ఆమె సహజ వైద్యం. ప్రేమ, వాత్సల్యము మరియు ప్రేమ, వాత్సల్యము ఇత్యాది శరీరం అంతా ఆమె పునికి పుచ్చుకొని ఆమె జీవితం గడిపింది. ఆమె తన చిన్నతనం నుండి కూడా తల్లిదండ్రులతోనూ, తాత అవ్వలతోనూ, తోడ్పట్టలతోనూ మరియు అందరితో కూడాను ఆమె ప్రేమను పొందింది. వాళ్ళందరూ కూడా ఈమెకి ప్రేమ పాత్రులయ్యారు. ఈమె అల్లుడుగా నాకు నేను ఎక్కువ చెప్పలేకున్నాను. తర్వాత ఈమెతో కొన్ని ఆఖరి దశలో ఈమె ఆరోగ్యము క్షీణించింది, మానసికంగా కొంచెం దెబ్బతింది. ఈ తరుణంలో ఆమె చాలా కష్టాలు కూడా పడింది. కష్టాలను కూడా చూసే వాళ్ళకు కూడా ఇచ్చింది. ఆ కష్టాలు నిజంగానే చాలా కష్టపెట్టింది కూడా. ఆ కష్టాలన్నీ ఆమె కావాలని ఇచ్చింది కాదు. కాబట్టి వాటిని నేను అన్ని మనసులో పెట్టుకోకుండా ఆయన క్షమించి ఆమె ఇచ్చిన కష్టాలని, పెట్టిన బాధల్ని క్షమించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమెకు సద్గతులు కలగాలని మనం అందరం కుటుంబ సభ్యులందరం ప్రార్థిస్తాం. సరే. చిన్నతనం అంతా వాళ్ళ అమ్మమ్మ తాతగారు పుచ్చల తల్లి సుబ్బరామరెడ్డి గారు, ఈశ్వరమ్మ గారి దగ్గర పెరిగింది. 30 వయసు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ తాతగారే నాకు ఈ జీవితం జరిగింది. కలికాబెట్టు గ్రామం కొండా చెంచరెడ్డి గారు,
వచ్చి వివాహం చేస్తారు. తర్వాత తనకు దగ్గర పిల్లల తర్వాత నేను గమనించాను అపూర్వంగా తీసుకున్నాను. రూపాయి అడిగితే 100 రూపాయలు ఇచ్చు. చదువుకునే వయసులోనే నాకు 2 కార్లు, 2 బండ్లు, 1 వంటవాడు, 3 bedroom హౌస్ ఇదే హైదరాబాద్లో. నా క్లాస్మేట్స్ కూడా వచ్చున్నారు. వాళ్ళకి తెలిసి నేను ఏ విధంగా ఉన్నాను. అంత ప్రేమ చూపించి నేను కొద్దిగా ఇబ్బంది పడిపోవాల్సి వచ్చింది. అంటే అలవాట్లు అవన్నీ కూడా అంటే చదువుకునే దశలో చదువుకోకుండా చేయాల్సిన పనులు చేయకుండా వేరే పనులు చేసి నేను కొద్దిగా ఇబ్బంది పడినా. తర్వాత వాళ్ళ మంచితనం వాళ్ళు అందరు పిల్లలు కూడా ఒప్పుమాగా అన్ని చెప్పబడ్డారు. ఏదైనా కానీ ఆ లాస్ట్ స్టేజ్లో ఒక 5 నెలలు తను చాలా బాధపడింది. ఆ బాధను చూడలేక మాకు కూడా చాలా బాధ వేసింది. నేను ఎక్కడ కూడా పోకుండా ఉండేవాడిని. ఆమె కూడా లాస్ట్ రోజు ఆ సంతానమైనటువంటి నలుగురం అక్కడనే ఆంధ్రపై కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం ప్రాణం పోయేదాకా అక్కడనే ఉండి లాస్ట్ 4 రోజులు నేను కూడా పోకుండా ఉండింది. వారం రోజులు అన్నంగా తినకుండా ఉండింది. చాలా బాధపడింది. మమ్మల్ని బాధపెట్టింది. అది చూడలేక ఉన్నాను. మా అక్క పిల్లలు కానీ నేను కానీ నా మనవాళ్ళు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు చనిపోయే రోజు నా మనవరాలు నా కొడుకు చెప్పింది, డాడీ నాన్న ఈ రోజు లాస్ట్ అవ్వమంటూ ఉండేది అని. అది నాకు చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. నిజమా అని చెప్పి మధ్యాహ్నం అందరూ మా అక్కలో నేను కూర్చొని మాట్లాడతా, ఏమ్మా అన్నమ్మా ఏం చెప్పావు నువ్వు ఎవరి గురించి అంటే, అవును తాత ఈ రోజే లాస్ట్ మంత్ ఉండేది అవా అని చెప్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసి ఆ రోజు సాయంకాలం 6:30 దాకా ఉన్నాను. 6:35 శ్వాస లేదు. అలాంటి ఎందుకన్నా మంచిదని డాక్టర్లతో చూస్తే అప్పుడు శ్వాస లేదు. అలాంటి మంచి మనసు తల్లి భూమితో నా యొక్క జన్మ అదృష్టం. నాకు చెప్పి మాట్లాడలేదు. కొండా రామన్ గారు నేను చిన్ననాటి వయసు నుంచి కూడా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం. 10 మందికి మనాతనా లేకుండా అందరినీ దగ్గర తీసుకొని కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా ఆదుకుందో మీరు చెప్పేదానికన్నా ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కానీ ఆమె చేతుల మీద పెరిగినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చిన శుభ సందర్భంగా అశ్వనాయాలతో ఆ కుటుంబానికి ఆమె పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఈ స్థాయికి మనం వచ్చాము అంటే ఆ తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేము అనేది మాత్రం అందరం తెలుసుకుని ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, కావరకు నేను ఆ ఇంటికి పోయినప్పుడు కూడా పెద్దవాడికి పాదాలకు నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకొచ్చేవాడిని. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు మనకుంటే మనం ఉన్నతమైన స్థితికి ఎదుగుతామని చెప్పి భగవంతుడి కన్నా ముందు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకు ముఖ్యమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా కుండా రమణ గారి మనశ్శాంతికి వారి కుటుంబ సభ్యులకి మనశ్శాంతి కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కుండా వారి కుటుంబ సభ్యులు